ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ఎట్లా ఎర్న్ చేయొచ్చు. నేనే బెండకాయ పవర్. నీ గట్ ని క్లీన్ చేసి జీర్ణక్రియను స్మూత్ గా చేస్తా. నేనే కీరదోస హీరో. నీ శరీరంలో మలినాలన్నీ క్లీన్ చేసి చల్లగా ఆరోగ్యాన్ని కాపాడుతా. నేనే ఓట్స్ హీరో. నీ శరీరంలో ఉన్న మలినాలన్నీ క్లీన్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుతా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ ట్రెండ్ అయినటువంటి వెజిటబుల్స్ మాట్లాడుతున్నటువంటి కార్టూన్ రీల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కార్టూన్ రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకుంటూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. నిజంగా మార్కెట్లో ఎంతోమంది చిన్న పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి రెగ్యులర్గా చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ద్వారా కార్టూన్ రీల్స్ని క్రియేట్ చేసి వాటిని అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుని తద్వారా మానిటైజేషన్ చేసుకుని ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు. సో దానికోసమే నేను మీకు కొన్ని ప్రూఫ్లు చూపిస్తాను. అలాగా మనము రీల్స్ని రెడీ చేస్తూ ఎలాగ మనం అప్లోడ్ చేయాలి, ఎలా ఒక ప్రాంప్ట్ని క్రియేట్ చేసి ఆ ప్రాంప్ట్ ద్వారా మనం రీల్స్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనేది నేను ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. సో దయచేసి ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని రెగ్యులర్గా మీరు రీల్స్ని అప్లోడ్ చేస్తూ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రాంప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా ఏఐకి సంబంధించినటువంటి అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏఐ ద్వారా ఎలా సంపాదించాలి, నాట్ ఓన్లీ క్రిప్టో అలాగే ఏఐ ద్వారా కూడా మనం ఎట్లా ఎర్న్ చేయొచ్చో కూడా నేను మీకు ప్రతి వీడియోలో నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ ఒక్క మనిషి కూడా రియల్గా ఏ హ్యూమన్ కనిపించట్లా, కేవలం ఏఐ ద్వారా. ఇక్కడ మీరు చూస్తే కనుక అకౌంట్ 1,78,000 ఫాలోవర్స్ అనేది ఈ ప్రొఫైల్కి ఉందండి. సో నెక్స్ట్ ఇంకొక ప్రొఫైల్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు 10 పోస్ట్ 1000 ఫాలోవర్స్. సో ఇలా చూసుకుంటే 22 పోస్ట్కి 3,000 ఫాలోవర్స్. సో చిన్నగా లైక్ 678 ఫాలోవర్స్. వీళ్ళు చేసేది ఏం లేదు, జస్ట్ సింగిల్ ప్రాంప్ట్స్ని కాపీ చేసి పేస్ట్ చేయడం ద్వారా కూడా ఈ రీల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్లో FLOW ఫ్లో అని క్లిక్ చేసినా సరిపోతుంది మీరు గూగుల్లోకి వెళ్ళి. సో ఫస్ట్ మనకి ఏదైతే వస్తుందో ఫ్లో క్రియేట్ ఫిల్మ్స్ విత్ ఏఐ అని, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఎవరైతే కామెంట్స్లో ప్రాంప్ట్ కావాలి లేదా ఐ నీడ్ ప్రాంప్ట్ లేదా ప్రాంప్ట్ అని మీరు కామెంట్ చేస్తారో ప్రాంప్ట్ అని కామెంట్ చేసి ఎంతమంది అయితే పెడతారో దాన్ని బేస్ చేసుకుని నేను డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు ఇలా కనిపిస్తుంది వెబ్సైట్. సో దానిలో న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఈ న్యూ ప్రాజెక్ట్ మీద మనం క్లిక్ చేసి అక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్ కనుక మీరు పేస్ట్ చేస్తే, సో దానికంటే ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళి టెక్స్ట్ టు వీడియో అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి అంటే టోటల్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనము పోర్ట్రేట్ 19:16లో పెట్టుకోవాలి. సో ఇది మోడల్ అనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. సో దాన్ని పెట్టేసేసి మనం ప్రాంప్ట్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీరు జస్ట్ గో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ రీల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ రీల్ అనేది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇంకా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిసారి మనకి ఈ ఫ్లో అనేది ఎవ్రీ డే కొన్ని క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన క్రెడిట్స్ని బేస్ చేసుకుని ఒకవేళ అది లిమిట్ అయిపోయింది అనుకోండి, ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్ ఐడిలోంచి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, దాంతో క్రియేట్ చేసుకోండి. ఇట్లాగా రెగ్యులర్గా ఒక 4-5 మెయిల్ ఐడీస్ ద్వారా మీరు రీల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డైలీ ఒక 2 రీల్స్ 3 రీల్స్ అట్లా అప్లోడ్ చేయండి స్టార్టింగ్లో. తర్వాత డైలీ 1 రీల్ పెడుతూ ఉన్నా కూడా మీకు మంచిగా ఫాలోవర్స్ అనేది పెరగడం జరుగుతుంది. మీరు తెలుగు రీల్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే కన్నడ రీల్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఇంగ్లీష్ రీల్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్లో అయినా కూడా రీల్స్ అనేది క్రియేట్ చేసి పెట్టడం ద్వారా మనకి ఫాలోవర్స్ అనేది ఆటోమేటిక్గా గెయిన్ అవుతారు. సో దీనిలో సక్సెస్ఫుల్ అవుతామా అంటే మనం చేసే SEOని బట్టి ఉంటుంది. నేను దాని గురించి కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్లో నేను మీకు వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాము అసలు ఈ రీల్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకుని ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా నేను మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను అనమాట. సో చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకుని ఒక రీల్ అనేది జనరేట్ అయింది.
ఇప్పుడు నేను దీన్ని ప్లే చేసి చూపిస్తాను. నేనే కీరదోస, నీ శరీరంలో మలినాలన్నీ క్లీన్ చేసి చల్లగా ఆరోగ్యాన్ని కాపాడుతా. నేనే కీరదోస, నీ శరీరంలో మలినాలన్నీ క్లీన్ చేసి చల్లగా ఆరోగ్యాన్ని కాపాడుతా. సో చూసారు కదా, ఇలాగా మనం ఒక 3-4 రీల్స్, అంటే 3-4 ఇక్కడ ఇది 7 సెకండ్స్ ఉంది. ఇట్లాగా దీన్ని ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు డిఫరెంట్ ప్రాంప్ట్స్ లోనే జస్ట్ మనము ప్రాంప్ట్ లో ఏ వెజిటబుల్ అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నాం ఆ వెజిటబుల్ ని ప్లేస్ చేసి కింద తెలుగు టెక్స్ట్ అనేది మారిస్తే చాలు, ఆటోమేటిక్ గా డైలాగ్ అనేది ప్లేస్ అవుతుంది. ఇట్లాగా 4-5 వెజిటబుల్స్ ని కలిపి ఒక రీల్ గా క్రియేట్ చేస్తూ రెగ్యులర్ గా ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకంటూ ఆ వెజిటబుల్స్ ని మార్చడం, లేకపోతే క్యారెక్టర్స్ ని మారుస్తూ ఆ రీల్స్ ని క్రియేట్ చేసి పెట్టడం ద్వారా మనకి మంచిగా ఫాలోవర్స్ పెరుగుతారు. ఇన్కమ్ అనేది బాగా మనం జనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ లో పెట్టడం ద్వారా. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ ప్రాంప్ట్ కావాలి అనుకుంటే కామెంట్స్ లో ప్రాంప్ట్ అని మీరు గనక ఎంతమంది అయితే పెడతారో దాన్ని బేస్ చేసుకుని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఈ ప్రాంప్ట్ అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మనం ఎలాగ రీల్స్ అనేది, కార్టూన్ రీల్స్ అనేది క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూశారు. అలాగే రెగ్యులర్గా ప్రతి ఒక్క వీడియోలో లేటెస్ట్ ట్రెండీ ఇన్కమ్ సోర్సెస్ లైక్ ChatGPT ద్వారా మనం ఎట్లా ఎర్న్ చేయొచ్చు, రీల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఈ రీల్స్లోనే డిఫరెంట్ ప్రాంప్ట్స్ ద్వారా డిఫరెంట్ ఐడియాస్ని ఎలా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను మీకు. అట్లాగే క్రిప్టో మీద కూడా నేను మీకు వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.